సుభద్ర సుభద్ర ఆగు. సత్య పక్కకి జరుగు. బామ్మ ఇలా రా. ఆ ఫోన్ ఇచ్చేయి. పద. సుభద్ర 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 ఆగు ఆగవే ఆగు. సత్య సత్య సుభద్ర సత్య సుభద్ర ఏమైంది? సుభద్ర సుభద్ర ఏమైంది? సుభద్ర ఏమైంది? అయ్యో కాంత ఊరుకో ఊరుకోమ్మా ఊరుకో. ఎరా నీతి మాలిన కుక్క, ఆడది కనపడితే కుక్కలా ఎగబడతావా? నిన్ను రాజు, నువ్వు మనిషివా పశువా? నా సెల్లు లాంటి లత జీవితాన్ని నాశనం చేస్తావా? నిన్ను వదలను రా, ఇంకొక ముక్కలు ముక్కలుగా నరికెత్తాను. నిన్ను నిన్ను వదలను రా. రే, కనపడ్డ ప్రతి ఆడదాన్ని కామంతో చూసే నీలాంటి కీచకులకి దెబ్బలతో సరిపెడితే మహాపాపం రా. ఒక అమాయకురాల్ని, ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నిన్ను జనాలందరితో చెప్పు దెబ్బలు కొట్టించి నిన్ను ఊరు నుంచి వెలివేయించకపోతే నా పేరు సత్యభామే కాదురా. పదరా. భామా, ఏయ్ భామా. భామా, భామా. కాట్రాజు, వెంకటాపురం ఆడపిల్లైనా ఈ సుభద్రతో నువ్వు తప్పుగా ప్రవర్తించావని
తన శీలం చేర్చడానికి ప్రయత్నించావని నీ మీద నేరారోపణ జరిగింది. దానికి నీ సమాధానం ఏంటి? అయ్యా జగన్నాథరాజు గారు, నా కొడుకు ఎలాంటి వాడో ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. హలో రుద్రమ్మ గారు, సమాధానం చెప్పమంది మిమ్మల్ని కాదు, కీచకుళ్లాంటి మీ కొడుకుని. ఎవరే కీచకుడు? ఎవడు కీచకుడు? ఇంతమంది జనాలున్నారు కదా, వీళ్ళల్లో ఒక్కడైనా వచ్చి నన్ను కీచకుడు అనమని చూడు. ఊరి జనాలందరి ముందు కాళ్ళు పట్టుకుంటాను. ఆవేశపడుగు కాట్రాజు. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి ఊరందరి ముందు చెప్పుల దండ మెడలో వేయించుకునే అద్భుతమైన సీను ముందుంది. ఏయ్, జగన్నాథం గారు, ఈ కాట్రాజు సుభద్రతో అసహ్యంగా బిహేవ్ చేశాడు. సమయానికి మేం వెళ్ళుండకపోతే తన జీవితం నాశనం చేసుండేవాడు. కాదు కాదు కాదు, ఈ అమ్మాయి చెప్తుంది ముమ్మాటికి అబద్ధమేనండి. కావాలని నా కొడుకుని దోషిగా నిలబెట్టింది. ఊరందరి ముందు వాణ్ణి అవమానించాలని ఆ సుభద్ర, దాని తమ్ముడు మాధవ కంకణం కట్టుకున్నారండి. అందుకే చెయ్యని నేరంలో నా కొడుకు నిరికించారు. నేను చెప్పింది అబద్ధమో నిజమో తెలియాలంటే ఆ కాంతమ్మ గారిని అడగండి. మా ఇంట్లో ఏం జరిగిందో ఆవిడే చెప్తారు. ఓసి పాపాత్మురాలా, అందరి ముందు నన్నిలా ఇరికించావేంటే? ఇప్పుడు నేను నిజం చెప్తే నీ కొడుకు ఎదవవుతాడు, అబద్ధం చెప్తే నా మనవరాలు తప్పు చేసినట్టవుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? కాంతా, ఆ? ఆ కాట్రాజు ఎంత నీచుడో నీ కళ్ళారా నువ్వే చూసావు. చెప్పు కాంతా, ఆ దుర్మార్గుడు సుభద్రకి చేయబోయిన అన్యాయం గురించి ఊరి జనానికి, అటు ఊరి పెద్దలకి, అందరికీ అర్థమయ్యేలా చెప్పు కాంతా. అది అది నీ భయం నాకు అర్థమైందే. నీ కొడుకు పరమ దుర్మార్గుడు, నీచుడు. అది బయట పెట్టానంటే జరగబోయే ఎన్నికల్లో నువ్వు నాకు సపోర్ట్ చెయ్యవు, నాకు ఒక్క ఓటు కూడా పడనివ్వవు. ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా? నా మనవరాలి కోసం రాజకీయాల్ని త్యాగం చెయ్యాలా, లేదంటే రాజకీయాల కోసం నా మనవరాలి నిజాయితీని త్యాగం చెయ్యాలా? అక్క, ఆ రుద్రమ్మ చూపులు చూస్తుంటే నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేలా ఉంది. అవునే, అదే ఆలోచిస్తున్నాను. మాట్లాడండి కాంతమ్మ గారు. జరిగిన సంఘటనకి మీరు కూడా సాక్షులే కదా. ఆ, మీరు చెప్పబోయే సాక్ష్యాన్ని ఈ పంచాయతీ పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పబోయే సాక్ష్యమే కీలకం కాబోతుంది. చెప్పండి, ఈ కాట్రాజు ఈ సుభద్ర మీద చెయ్యి వేశాడా? ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడా? అంటే ఇంతకు ముందు రుద్రమ్మ గారింటికి వెళ్ళిన మాట వాస్తవేనండి. జరిగిన సంఘటన మాత్రం నా కళ్ళతో నేను చూడలేదండి.
కాంత, ఏం మాట్లాడుతున్నా? వాడు సుభద్ర చేయి పట్టుకున్నప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, నువ్వు కళ్ళరా చూసావు కదా. అయ్యో నేనెక్కడ చూశానమ్మా? ఫోన్ వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతున్నాను, ఈలోపు నువ్వు అతని చేయి పట్టుకొని లాక్కొచ్చావు. జరిగింది అంతే జగన్నాథరాజు గారు. అంటే ఈ కాట్రాజు ఈ అమ్మాయి మీద చెయ్యి వేయలేదంటారు? ఆ, ఆహా, నేను చూడలేదు అంటున్నాను. సరే సరే, ఈ సుభద్ర మీద కాట్రాజు చేయి వేశాడనడానికి మరొక సాక్ష్యం ఏమైనా ఉందా? మా చిన్న నాన్నమ్మ కూడా అక్కడే ఉంది, కావాలంటే ఆవిడ్ని అడగండి. అక్క, నన్ను ఇరికించిందే, ఏం చేయమంటావు? అదిగో ఆ రుద్రమ సాక్ష్యం చెప్పొద్దు చెప్పొద్దు అని సైగలు చేస్తుంది. ఏం చేస్తాం? నేను చెప్పినట్టే చెప్పు. శాంతమ్మ, నాయనమ్మ, నువ్వు చెప్పబోయే సాక్ష్యాన్ని బట్టి ఆ దుర్మార్గుడికి శిక్ష పడుతుంది, ఒక అమాయకురాలికి న్యాయం జరుగుతుంది. చెప్పు నాన్నమ్మ, నువ్వైనా నిజం చెప్పు. చెప్పడానికే ఉంది. నేనేమన్నా రుద్రం ఇంటికి వచ్చానా? మీరందరూ లోపలికి వెళ్ళగానే నేను కార్ దగ్గరికి వెళ్ళిపోయాను కదా. నానమ్మ, అయ్యా జగన్నాథరాజు గారు, మా అక్కతో పాటుగా నేను కూడా రుద్రమ్మ గారింటికి వెళ్ళానండి. కాకపోతే వీళ్ళిద్దరూ లోపలికెళ్లారు, నేను మాత్రం కారులోనే ఉండిపోయానండి. అది జరిగిన విషయం. అయితే మీరు కూడా జరిగిన సంఘటన చూడలేదన్నమాట? అవునండి, నేను చూడలేదు. ఇది అన్యాయం, దుర్మార్గం. సాటి ఆడవాళ్ళయుండి ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా మీకు మనసు రావట్లేదా? ఏంటొచ్చేది? అయ్యా జగన్నాథరాజు గారు, ఈ సుభద్ర ఎప్పటినుంచో మా వాడి మీద కన్నేసిందండి. తనని పెళ్లి చేసుకోమని ఒకటే ఒత్తిడి చేస్తోందండి. మా వాడికి ఇలాంటివి నచ్చవు కాబట్టి ఇదెన్ని వేషాలేసినా వాడు పక్కన పెట్టాడండి. దాంతో ఇది దీని తమ్ముడు మాధవ పగ పెంచుకొని ఎలాగైనా సరే దీన్ని మా ఇంటి కోడల్ని చేయాలని ఇదంతా ప్లాన్ చేశారండి. ఈ ప్లాన్లో భాగంగానే మేము జున్ను పాలు అడగకపోయినా మా ఇంటికి తీసుకొచ్చిందండి. ఆ వంకతో నా కొడుకుని అదే కౌగిలించుకొని నా కొడుకేదో చెయ్యబోయాడు అన్నట్టుగా బిళ్ళప్పిచ్చిందండి. పాపం ఈ సత్యభామకి ఆ విషయం తెలియక నా కొడుకుని అపార్థం చేసుకుందండి. ఇదేనండి జరిగింది. లేదు, అబద్ధం. నేను వీళ్ళింటికి జున్ను పాలు పోయడానికి వెళ్ళలేదు.
సుబ్బారెడ్డి గారింటికి వెళ్ళాను. అప్పటికి నేను అడిగాను, ఇదే సుబ్బారెడ్డి గారి ఇల్లని పిలిచారు. దాంతో వెళ్ళాను. ఆ తర్వాత జరిగింది సత్యభామ చెప్పింది. జగన్నాథ్ రాజు గారు, వాళ్ళమ్మ చెప్పింది కట్టు కదండి. ఆవిడ మాటలు నమ్మకండి. ఏ భామా, ఈ గొడవలన్నీ మనకెందుకు? వెళ్దాం పదా. ఆగు కాంత. వాడికి శిక్ష పడేంత వరకు నేనిక్కడి నుంచి కదలను. ఏయ్, జరిగిందేంటో మా అమ్మ చెప్పింది కదా, అసలు దాని సంగతి ఏంటో నీకు తెలుసా? నా పెళ్లికి ముందే పిల్లల్ని కందామని చెప్పింది. అలా గనక చేస్తే చచ్చినట్టు మా అమ్మ పెళ్లికి ఒప్పుకుంటుంది అని బలవంతం చేసింది. నేనంటే మంచోడిని కాబట్టి, ఇలాంటి బజారు క్యారెక్టర్లు నాకు నచ్చవు కాబట్టి ఛీ పో అన్నాను. ఎవర్రా బజారు మనుషులు? ఎవర్రా? నువ్వురా సిగ్గులేని కుక్కవి. వదలు. నీలాంటి దుర్మార్గుల నీడ పడినా కూడా నేను కాల్చుకొని చేస్తాన్రా. అలాంటి నన్ను పెళ్లికి ముందే తల్లిని చేయమని నేను నిన్ను అడిగానా? ఛీ! ఇలా మాట్లాడడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదురా. ఏం చేసినా పాపం లేదు. ఏయ్! నన్నే కొడతావే? నన్నే కొడతావా? ఇప్పుడు కొట్టు. నన్నే కొడతావే? అది శభాష్రా. సుభద్ర, రే కాట్రాజు, నువ్వు మనిషివా పశువా? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఏంటండి, ఇదేమైనా షూటింగ్ అనుకున్నారా? రాజకీయ నాయకుల మీటింగ్ అనుకున్నారా? జరిగింది బయట పెడితే ఊరి జనాల ముందు తన పరువు పోతుందని తెలుసు. అయినా సరే నేను చెప్పానని పంచాయతీ ముందు కంప్లైంట్ ఇవ్వడం వచ్చింది. ఇలాంటి ఆడపిల్లకి న్యాయం చేయకపోగా ఈ దుర్మార్గుడు మీ అందరి ముందు తనని చావగొడుతుంటే మీరందరూ కళ్ళప్పగించుకుని చూస్తారా? ఇది ఊరా వల్ల కాడా? ఏంటే ఓ కుక్కలా మురుగుతున్నావు? నీ నోటిని అదుపులో పెట్టుకోవే. మాటకి 10 సార్లు తప్పు చేశావంటే దానికి తగిలించినట్టు నీకు కూడా 4 తగిలించాల్సి ఉంటుంది. కొట్రా కొట్రా కొట్టు. కొడతానన్నావు కదా, కొట్రా. ఏంటి ఆ దౌర్జన్యం? కొట్రా. భామా, భామా, ఎందుకింత ఆవేశం? ఇది మనకి సంబంధం లేని విషయం. ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారే. ముందిక్కడి నుంచి వెళ్దాం పద. భార్య గారు, ఆ సుభద్ర కూడా ఒక ఇంటి ఆడపిల్లేనండి. మనకి ఒక ఆడపిల్లుంది. తనకు అన్యాయం జరిగితే మనం ఎంత బాధపడతామో ఈ సుభద్ర కూడా అంతే బాధపడుతుందండి. నా మాట విని అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పండి. మీరు నోర్మోయండి. జగన్నాథ్ రాజు గారు, మేం చెప్పాల్సినవన్నీ చెప్పాం. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో
మీ ఇష్టమండి. భామా పద రా. ఆగు కాంత, ఆగు కాంత. ఈ ఊరి జనాల సాక్షిగా, ఈ నింగి నేల సాక్షిగా నా మీద ఒట్టు పెట్టి చెప్పు, ఆ కాట్రాజు సుభద్రతో అసభ్యంగా ప్రవర్తించాడా లేదా? భామా, నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. నువ్వు గనక నిజం చెప్పకపోయినా, నిజాన్ని దాయాలని చూసినా, ఇక జీవితంలో నేను నీ మొహం చూడ్ను. భామా. అవును భార్య గారు, మన మనవరాలు ఎంత మొండిదో మీకు బాగా తెలుసు. మీరు గనక నోరు విప్పకపోతే ఇక జీవితంలో మన మనవరాలు మన మొహం చూడదండి.